నిర్మల్ జిల్లా భైన్సా పట్టణ మున్సిపల్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇంటి పన్ను కట్టడం లేదని కాలనీ వాసులకు తాగునీటి కనెక్షన్ కట్ చేశారు. దీంతో భైన్సా పట్టణంలోని రాహుల్ నగర్ కు చెందిన కాలనీ వాసులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు కనెక్షన్ కట్ చేయడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు మున్సిపల్ ఉన్నతాధికారులకు సూచించినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. గత 9 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలకు అధికారులు పాల్పడలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాహుల్ నగర్ మందికి నీళ్ళ ఇబ్బంది బాగున్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు అన్ని ప్రాబ్లమ్సే చెప్తున్నారు. ఆ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఈ మోటార్ మాకు 15 రోజులు అయ్యే నీళ్ళు లేవైతే ఇంతకు ముందు మోటార్ ఖరాబ్ అయితే మా సొంత పైసలతో తెచ్చుకొని ఫిట్ చేసుకున్నా కూడా ఆ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం మేము పీక్కపోతున్నారు. మాకు ఇప్పుడు నీళ్ళ ఇబ్బంది ఉన్నది. నీళ్ళు లేక మేము బాధపడుతున్నాం అంతా. ఈ ప్రభుత్వం మాకు ఏది కూడా నష్టమే చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఇబ్బంది లేకుండే ఏ మనిషి కూడా వచ్చి మాకు ఇబ్బంది పెట్టలేడు. గిట్ల చేతు దానికి పెట్టలేడు. వీళ్ళు వచ్చి నుంచే మాకు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క దానికి బాధపడుతున్నాం. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నెల 2 నెలలాయ మోటార్ ఖరాబ్ అయినా సొంత పైసలతో తెచ్చుకొని మోటార్ ఫిట్ చేసుకున్నాం. ఆయన కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇంతకు ముందేమో రాహుల్ నగర్ ఎక్కడ అని అడిగే వాళ్ళు ఇప్పుడు ఎట్లా రాహుల్ నగర్ వచ్చి ఇవన్నీ తీసేస్తున్నారు. అది ఎంత ఉన్నది ఇప్పుడు పునలేసి నుంచి వాళ్ళ దగ్గర బకెట్లు కొండపోయి ఎప్పుడు చాలు చేస్తారో ఏం చేస్తారో వేచి చూస్తున్నాం. వాళ్ళ కోసం వాళ్ళు చాలు చేస్తే మేము బకెట్లో కొండపోయి 10 బకెట్లు 20 బకెట్లు కొండపోయి రింపుకొని తీసుకొచ్చుకుంటున్నాం. ఈ మున్సిపాలిటీ అధికారులు బిల్లు పన్ను కోసం వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. గత 2 నెలల నుంచి కలెక్షన్ చేసుకున్న వాళ్ళు అయినన్నా ఈ గరీబ్ రాహుల్ నగర్ వాల్ నంబర్ 7 ఈ రాహుల్ నగర్ లో ఉన్న పేదవాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. ఇది కరెక్ట్ కాదు. ఈ కమిషనర్ గారు మీకు మేము 2 సార్లు చెప్పినాం, సార్ ఇక్కడ వాటర్ ఉంటలేవు, మరి వాటర్ కావాలా, వీళ్ళు వ్యవసాయం పని చేసుకొని బతుకుతారు, సాయంత్రం వచ్చి వంట చేసుకుంటారంటే ఇబ్బంది పెట్టామని కమిషనర్ అన్నాడు. అయినా ఇంకా అదే ఇబ్బంది పెడుతున్నారు. ఈ మున్సిపాలిటీ అధికారులు మనసుకు వచ్చినట్ల నడిపించుకున్నాడు చాలా పెద్ద తప్పు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా సౌకర్యం ఉంచుతలేదు. వాటర్ కానీ డ్రైనేజీలు కానీ ఈ రోజు 15 సంవత్సరాలు వెనుకబడిపోయింది రాహుల్ నగర్. ఎక్కడ డ్రైనేజ్ లేదు. అయినన్నా పర్మిషన్లకు 1,50,000 నుంచి 2 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అయినన్నా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఇప్పుడన్నా ప్రభుత్వము అభివృద్ధి చేయాలని మేము గల్లీ వాసులు అందరము డిమాండ్ చేస్తున్నాం.